Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.1లో సెకండ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే మనకి ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో ఒక 8 బిట్స్ మనం సాల్వ్ చేసాం. ఆ స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మన రియల్ లైఫ్ లో ఉండే ఒక సిచ్యువేషన్ తీసుకుని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనం రాయగలగాలి. అంటే ఇక్కడ మీకు ఒక సిచ్యువేషన్ అంటూ క్రియేట్ చేసుకోవడం జరిగింది, దీన్ని మనం ఈ ఫామ్ లో మనం మార్చాలి. ఓకే, సిచ్యువేషన్ అంటూ చూద్దాం. అదే మనకి ఫస్ట్ బిట్. ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఒక ప్లాట్ ఉంది. దీని ఏరియా ఎంత అంటే 528 మీటర్ స్క్వేర్. ఇది ఏరియా. అయితే ది లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఇన్ మీటర్స్, లెంత్ మీటర్స్ లో ఉంది, అప్పుడే కదా మరి ఏరియా మీటర్ స్క్వేర్ లో వస్తుంది. అంటే బ్రెడ్త్ కూడా మీటర్స్ లో ఉండాలి. ఆ లెంత్ అట ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 more than అంటే 1 more అంటే ఎక్కువ కాబట్టి ఇది +1 అనుకోవచ్చు. ఒకవేళ 1 less than అంటే -1. 1 more than twice అంటే 2 times ఇట్స్ బ్రెడ్త్. లెంత్ కావాలి అంటే బ్రెడ్త్ కంటే అంటే బ్రెడ్త్ ని 2 times చేసి దానికి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత అన్నమాట లెంత్. అంటే ఇప్పుడు ఈ బ్రెడ్త్ దగ్గర మనకి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మెయిన్ ప్రాబ్లం అంతా మనకి బ్రెడ్త్ దగ్గర లాక్ అయిపోయి ఉంది. అంటే మనం బ్రెడ్త్ ని కనుక ఎక్స్ అని తీసుకుంటే మనకి లెంత్ వచ్చేస్తుంది. ఎందుకంటే ట్వైస్ ది ఎక్స్ అంటే 2 times ఎక్స్ అంటే 2x, దానికంటే 1 more than అంటే +1. ఇదన్నమాట లెంత్. మనకి ఈ వెంటనే ఈ విషయం అర్థమయ్యి దీన్ని మనం మ్యాథ్స్ లో కన్వర్ట్ చేయగలిగితే కరెక్ట్ గా మనం కన్వర్ట్ చేయగలిగితే ప్రాబ్లంలో మనం ఆలోచించి పెద్ద సమస్య పడితే ఏం లేదు. ఇందులో మనకి ఇచ్చిన క్లూ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. లెంత్ ఈజ్ అంటే లెంత్ ఈక్వల్ టు 2 times బ్రెడ్త్ అండ్ 1 more than 2 times బ్రెడ్త్. 1 more than కాబట్టి +1. క్లియరా? 1 more than కాబట్టి +1. 2 times బ్రెడ్త్, మనం బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే 2 times అంటే ట్వైస్ అంటే 2 times అంటే 2x. సో లెంత్ అనేది 1 more than twice breadth because breadth is already x. ఓకేనా? ఇది మన సిచ్యువేషన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని యూజ్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి. we need to find the length and the breadth of the plot. మనకి లెంత్ బ్రెడ్త్ రెండు కావాలి అంటే దీని సూటబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లం ఏంటంటే లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమని కాదు, దానికి సూటబుల్ ఈక్వేషన్ దాకా మనం సాల్వ్ చేస్తే చాలు. ఓకే రైట్, ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఫస్ట్ వన్ దేని తీసుకోవాలి, లెట్ ది బ్రెడ్త్ బి x మీటర్స్. x మీటర్స్ అనుకుందాం. అప్పుడు లెంత్ ఏమవుతుంది, మనకి గివెన్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు లెంత్ అంటే L ఏమవుతుందంటే 1 more than అంటే +1 ట్వైస్ బ్రెడ్త్ అంటే 2 times బ్రెడ్త్. బ్రెడ్త్ ఆల్రెడీ x అనుకున్నాం కాబట్టి 2x + 1 మీటర్స్. ఇది లెంత్. ఇక్కడ b అనేది x మీటర్స్ అయ్యింది. ఇది బ్రెడ్త్. b అనేది x అయితే L అనేది 2x + 1 మీటర్స్. ఇప్పుడు మనం ఫర్దర్ డేటాకి వెళ్దాం. ఏరియా 528. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. L తెలిసి B తెలిస్తే మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, L ఇంటూ బీనే కదా. సో అదే ఇక్కడ రాయబోతున్నాం. ఆల్సో గివెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. సింపుల్ గా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని రాస్తున్నాను.
ఎంతట 528 మీటర్ స్క్వేర్. కానీ మనకి తెలిసిన ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, అది 528, రైట్. ఎల్ అంటే మనం తీసుకున్న 2x + 1, బ్రెడ్త్ అంటే మనం తీసుకున్నటువంటి x ఈజ్ ఈక్వల్ టు 528. ఇంకొక స్టెప్తో మనకి ప్రాబ్లం అనేది అయిపోతుంది. సింపుల్, ఎక్స్తో మల్టిప్లై చేయటమే. x ఇంటూ 2x అంటే 2x² ప్లస్ x1 * x. ఈ 528 ఇటు ఉంది, ఇటు తీసుకొచ్చేద్దాం లెఫ్ట్కి. -528 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. ఇది మనకి ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. సో అదే నేను రాయబోతున్నాను. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0, వేర్ లేదా హియర్ a ఎంత అంటే x² కోఎఫిషియంట్ 2, b ఎంత అంటే x కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వచ్చి -528. సో మనం ఈ యొక్క ఇచ్చిన సిచ్యువేషన్ ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో మనం కన్వర్ట్ చేయడం జరిగింది. సో దీంతో మనకి ఈ సెకండ్ ప్రాబ్లం లో ఉండే ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.